Hello everyone, welcome to AMR Groups. So, synonyms and antonyms lo ఇది 7th series. మనం ఇప్పటివరకు నియర్లీ 300 synonyms and antonyms కంప్లీట్ చేసుకున్నాం. సో ఇవన్నీ ఏంటి ద మోస్ట్ రిపీటెడ్ synonyms and antonyms అన్నమాట. సో ఇవన్నీ మనకి దేనికి యూస్ అవుతాయంటే ఎస్ఎస్సి ఎస్ఐ ఎగ్జామ్స్ బ్యాంకింగ్ ఎక్కడైతే ఇంగ్లీష్ మనకు ఉందో అక్కడ మోస్ట్లీ సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఎక్కడైతే మనకి సిలబస్లో ఉన్నాయో అక్కడ అన్నిటి దగ్గర యూస్ అవుతుంది. ఓకే, సో నేను దేని రెఫరెన్స్గా తీసుకున్నాను అంటే నిఖిల్ గుప్తాది బ్లాక్ బుక్ అని ఒక బుక్ ఉంటుంది. ఓకే, దాన్ని మన తెలుగు పీపుల్కి మంచిగా అర్థం అవ్వడానికి నేను ప్రతిదాన్ని లైక్ ఐ హ్యావ్ డికోడెడ్ ద వర్డ్స్, మన సినానిమ్స్ ఏంటి, యాంటోనిమ్స్ ఏంటి దానికి, ఓకే తెలుగు మీనింగ్స్ ఏంటి దానికి, సెంటెన్సెస్ ఏంటి అవన్నీ రాసి ఇలా క్లాస్లో చేస్తున్నాము. ఓకే, సో ఈరోజు మనం నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేద్దాము. సో ఈరోజు ఫస్ట్ చూసే వర్డ్ స్ట్రే. స్ట్రే అంటే ఏంటి? మీనింగ్ టు మూవ్ అవే ఎయిమ్లెస్లీ ఫ్రమ్ ఏ గ్రూప్ ఆర్ కరెక్ట్ పాత్. అంటే ఇప్పుడు ఒక లైక్ షీప్స్ ఉంటాయి కదా, గొర్రెలు ఎలా వెళ్తాయి, మందగా వెళ్తాయి కదా. సో అలా మందగా వెళ్ళే దాంట్లో ఒక గొర్రె తప్పిపోయింది అనుకోండి, అంటే ఒక కరెక్ట్ పాత్ నుండి ఒక తప్పిపోతే దాన్ని ఏమంటారంటే స్ట్రే అంటారు. ఓకే, టు మూవ్ అవే ఎయిమ్లెస్లీ ఫ్రమ్ ఏ గ్రూప్ అంటే ఒక గొర్రె ఆ మంద నుంచి తప్పిపోతే దాన్ని స్ట్రే అంటారు. ఇప్పుడు కుక్కలు కూడా అంతే, వీధి కుక్కలు ఉన్నాయి కదా, దాన్ని స్ట్రే ఎందుకు అంటారు? ఎందుకంటే అది లైక్ ఒక గ్రూప్గా ఉండదు, ఒక ఇండివిజువల్గా ఉంటాయి, అందుకే దాన్ని స్ట్రే డాగ్స్ అంటాము. ఓకే, ఐసోలేటెడ్గా ఉన్నవి కూడా స్ట్రే అనే అంటాము. ఓకే, సినానిమ్స్ చూస్తే వాండర్, రోమ్. ఓకే, మనం ఫస్ట్ ఒకసారి అనేసుకుందాము. ఏంటి సినానిమ్స్ అంటే ఏంటి? సేమ్ మీనింగ్ బట్ డిఫరెంట్ వర్డ్స్. యాంటోనిమ్స్ అంటే ఏంటి? డిఫరెంట్ అంటే ఏంటి దానికి ఏమంటారు? నెక్స్ట్ అపోజిట్ మీనింగ్ అనేది రాయాలి ఇచ్చిన వర్డ్కి. యాంటీ. ఓకే, యాంటీ అంటే ఏంటి? అపోజిట్ వర్డ్ రాయాలి. మనం కోడ్ గుర్తుపెట్టుకున్నాం కదా, సినానిమ్ ఎస్ ఫర్ సేమ్ మీనింగ్, డిఫరెంట్ వర్డ్స్. యాంటోనిమ్ యాంటీ. ఓకే, అపోజిట్ వర్డ్స్ అలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి ప్రతి దాంట్లో సినానిమ్స్ ఉన్నాయి కాబట్టి వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్, ప్రతి దానికి అదే మీనింగ్ వస్తుంది. ఓకే, మెయిన్గా అదేంటి మీనింగ్ అని అర్థమైతే, ఈ వర్డ్ మీనింగ్ అర్థమైతే సినానిమ్స్ అర్థమవుతాయి. యాంటోనిమ్స్ మీనింగ్స్ ఎలా ఉంటాయి? దీనికి అపోజిట్గా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ సినానిమ్స్ వాండర్, రోమ్ అంటే ఏంటి? తిరగడం, అంతే కదా. అంటే పక్కకు వచ్చేస్తున్నాయి గ్రూప్ నుంచి అంటే పక్క నుంచి తిరుగుతానే కదా, ఆ మంద నుంచి పక్కకు వచ్చినావు అంటే తిరుగుతున్నావు నువ్వు. ఓకే, వాండర్, రోమ్. యాంటోనిమ్స్ స్టే, ఫాలో. అంతే, అదే మందని, ఆ గొర్రెల మందని అంతే ఫాలో అవుతే ఏమవుతారు? యాంటోనిమ్స్ అవుతాయి. స్టే, ఫాలో. సెంటెన్స్ చూసుకుంటే ఎ ఫ్యూ షీప్ బిగాన్ టు స్ట్రే ఫ్రమ్ ద ఫ్లాక్ ఇన్ టు ద నియర్ బై ఫారెస్ట్. ఒక గ్రూప్ ఆఫ్ షీప్ని మనం ఫ్లాక్ అంటాం అన్నమాట. ఓకే, గ్రూప్ ఆఫ్ షీప్ని ఏమంటారు? ఫ్లాక్ అంటారు. అయితే ఆ ఫ్లాక్ నుంచి ఒక షీప్, ఫ్యూ షీప్, కొన్ని షీప్స్ ఏమైనాయో, కొన్ని గొర్రెలు తప్పిపోయినాయి. దే బిగాన్ టు స్ట్రే. ఓకే, అంటే ఆ పాత్ నుంచి, ఆ గ్రూప్ నుంచి విడిపోయాయి. ఓకే, నెక్స్ట్ వర్డ్ స్ట్రోల్. స్ట్రోల్ అంటే ఏంటి? టు వాక్ ఇన్ ఎ స్లో రిలాక్స్డ్ మేనర్. ఇప్పుడు ఎవరన్నా కానీ బీచ్ అట్లా ఉన్నప్పుడు ఏం చేస్తారు? మామూలుగా మూవీస్లో మనకి ఏం చూపిస్తారు, అలా బీచ్ అలా ఉంటే ఇట్లా ఓషన్ అలా ఉంటుంది, వీళ్ళు మెల్లిగా నడుస్తూ ఉంటారు. అదేంటి? దే ఆర్ స్ట్రోలింగ్. అంటే ఒక రిలాక్స్డ్గా నడుస్తూ ఉంటారు కదా, సో దాన్ని స్ట్రోల్ అంటారు. స్ట్రోలింగ్, నడవడము, రిలాక్స్డ్గా నడవడం. ఓకే, సినానిమ్ చూడండి, రోమ్, యాంబుల్, నెమ్మదిగా నడవడము, విహరించడము. యాంటోనిమ్స్ ఏంటి? దానికి అపోజిట్గా రష్ చేయడం, హరీ అవ్వడం. ఓకే, రష్ కానీ హరీ కానీ అక్కడ రిలాక్సేషన్ అనేది ఉండదు, తొందరగా చేస్తూ ఉంటాం ఏదైనా పనిని. ఓకే, అవి అక్కడ యాంటోనిమ్ అవుతాయి. సెంటెన్స్ ఏంటి? వి టుక్ ఎ ప్లెజెంట్ స్ట్రోల్ అలాంగ్ ద బీచ్ ఎట్ సన్సెట్. అంటే సన్సెట్ టైంలో బీచ్ పక్కన ఒక రిలాక్స్డ్ వాక్ అనేది చేశారు. దే హ్యాడ్ ఎ స్ట్రోల్. ఓకే, స్ట్రోల్ అంటే ఏంటి? ఒక వాక్ ఇన్ ఏ స్లో అండ్ రిలాక్స్డ్ మేనర్. బీచ్ పక్కనే కాదు, ఎక్కడన్నా కానీ. ఓకే, ఇప్పుడు మామూలుగా మనము ఈవినింగ్ బ్రేక్స్లో అలా మామూలుగా కొంతమంది స్ట్రోల్కి వెళ్తాము అంటారు. అంటే ఏంటి? అలా కొంచెం మైండ్ని రిలాక్స్ చేసుకుందామని మెల్లగా నడుస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ వర్డ్ స్టబాన్. స్టబాన్ అంటే ఏంటి? మొండి అంటారు కదా, స్టబాన్ అంటే అదే మీనింగ్. స్టబాన్ అంటే మొండి. రిఫ్యూజింగ్ టు చేంజ్ వన్స్ మైండ్ ఆర్ యాటిట్యూడ్. అంతే కదా, నాకు ఇదే కావాలి, అదే మొండితనము, నాకు అదే కావాలంటే అదే కావాలి. ఓకే, పిల్లలు చేస్తారు, మారం చేస్తారు. అంటే ఏంటి? వాళ్ళ మైండ్ చేంజ్ చేసుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు, అంతే యాటిట్యూడ్ని కూడా చేసుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళనే కదా మొండి అంటాము. సో
మీనింగ్ వచ్చే వర్డే స్టబాన్. సినానిమ్స్ ఏంటి? ఆబ్స్టినేట్ అండ్ హెడ్ స్ట్రాంగ్. ఓకే, మొండితనంగా ఉండే వర్డ్స్, ఇదే కోణంకి సంబంధించిన వర్డ్స్, సేమ్ మీనింగ్ ఉన్న వర్డ్స్. ఓకేనా? ఏంటి? మొండితనం. యాంటోనిమ్స్ ఏమైతే? ఫ్లెక్సిబుల్, కంప్లైంట్. అంటే ఏంటి అంటే ఓకే, మనం ఏదైనా డెసిషన్ చెప్పినా, మన ఒపీనియన్ చెప్పినా కానీ అవునా అలానా అని చెప్పేసి చేంజ్ చేసుకుంటారన్నమాట. ఓకే, ఇప్పుడు పేరెంట్స్ ఏమైనా చెప్పినప్పుడు పిల్లలు మారం చేయకుండా అవునా అలాగా అని చెప్పేసి ఒప్పేసుకుంటారు కదా. సో వాళ్ళండి ఫ్లెక్సిబుల్ ఒపీనియన్ ఉన్నవాళ్ళు, ఫ్లెక్సిబుల్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు. అండ్ కాంప్లియంట్, ఫ్లెక్సిబుల్ అండ్ కాంప్లియంట్ ఒకే కోణానికి, అంటే సేమ్ మీనింగ్ ఉన్న వర్డ్స్. ఓకే, సెంటెన్స్ చూస్తే డిస్పైట్ ఎవ్రీ వన్స్ అడ్వైస్ హీ రిమైన్ స్టబాన్ అబౌట్ హిస్ డెసిషన్స్. అంటే చాలామంది అడ్వైస్ ఇచ్చారు కానీ మొండిగా ఆయన డెసిషనే పట్టుకొని కూర్చున్నాడు ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం కూడా యూపీఎస్సీ ఐఏఎస్ కావాలని గట్టిగా మొండిగా కూర్చుంటారు, నాకు ఇదే కావాలి. సాఫ్ట్వేర్ జాబ్ని కూడా వదిలేసి వస్తారు. చాలామంది పేరెంట్స్ చెప్తారు, ఫ్యామిలీ వెల్ విషర్స్ చెప్తారు, లైక్ జాబ్ ఉంది కదా ఎందుకు వదిలేస్తున్నావు. బట్ దే విల్ బీ వెరీ స్ట్రాంగ్. అంటే వాళ్ళ మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవాలి అనుకోవట్లేదు. దే ఆర్ బీయింగ్ వెరీ స్ట్రాంగ్, దే ఆర్ బీయింగ్ వెరీ స్టబాన్ టు బికమ్ ఐఏఎస్. ఓకే, ఐఏఎస్ కానీ ఇప్పుడు మనము జాబ్ మానేసి వస్తున్నాం, స్టబాన్ యాటిట్యూడే కదా, ఎవరి మాట వినకుండా వస్తున్నాము మొండిగా. ఓకే, నెక్స్ట్ వర్డ్ స్టైమీ. స్టైమీ అంటే ఏంటి? మీనింగ్ టు బ్లాక్ ఆర్ హిండర్ ప్రోగ్రెస్. ఎగ్జాంపుల్ ఏంటి అంటే సోషల్ మీడియా. ఇప్పుడు మనకు సోషల్ మీడియా ఎలా ఉంది? మన బెస్ట్ వేలో యూజ్ చేస్తే ఓకే, కానీ ఇప్పుడు మనం ఏంటి, ఒక పని చేయాలి, ఫోన్ తీసాము ఏదో గూగుల్ సెర్చ్ కోసం అని, అలా మెల్లిగా ఇన్స్టాగ్రామ్కి వెళ్తాం, ఫేస్బుక్ అని వెళ్తాము. సో అదేంటి? మన గ్రోత్ని ఆపేస్తుంది, మన పెరుగుదలను ఆపేస్తుంది, అబ్స్ట్రక్ట్ చేస్తుంది. ఓకే, స్టైమీ అంటే ఏంటి? మన ఎదుగుదలని ఆపేది, అబ్స్ట్రక్ట్ చేసేది, అంటే ఒక డిఫికల్టీ థింగ్ అన్నమాట స్టైమీ అంటే. ఓకే, చూడండి, టు బ్లాక్ ఆర్ హిండర్ ప్రోగ్రెస్, మన ప్రోగ్రెస్ని కూడా ఆపేస్తుంది ఒకవేళ మనము ఎక్కువగా యూస్ చేస్తే, అడిక్ట్ అయిపోతే సోషల్ మీడియాకి. ఓకే, సినానిమ్స్ చూస్తే హిండర్, అబ్స్ట్రక్ట్. హిండర్ అన్నా కానీ అబ్స్ట్రక్ట్ అన్నా కానీ అదే మీనింగ్, అడ్డుకోవడము. ఓకే, యాంటోనిమ్స్ ఏమవుతాయి? మన ప్రోగ్రెస్ని, మన ఎదుగుదలకి అది అబ్స్ట్రక్ట్ చేస్తుంది అంటే యాంటోనిమ్ ఏమవుతుంది? అది మన ప్రోగ్రెస్కి ఇట్ విల్ వర్క్ యాజ్ అ క్యాటలిస్ట్, అంటే దాన్ని ఇంకా పెంచుతుంది, మన ఎదుగుదలకి ఇంకా లైక్ ఏది సపోర్ట్ ఇస్తుంది అన్నమాట యాంటోనిమ్స్ ఆ వర్డ్స్. ఇక్కడ చూడండి, అసిస్ట్ చేయడం, ఫెసిలిటేట్ చేయడం. ఇప్పుడు చాట్ జిపిటీ ఉంది, అదేంటి? మనం అసిస్ట్ చేస్తుంది, ఫెసిలిటేట్ చేస్తుంది మన ప్రోగ్రెస్ని ఇంకా ఈజీగా. ఓకే, సో అవి యాంటోనిమ్స్ అవుతాయి. సెంటెన్స్ ఏంటి? ద హెవీ రెయిన్ఫాల్ కంటిన్యూ టు స్టైమీ రెస్క్యూ ఎఫర్ట్. ఇప్పుడు ఎక్కడైనా కానీ బాగా ఫ్లడ్స్ వచ్చాయనుకోండి, ఫ్లడ్స్ వచ్చినప్పుడు మామూలుగా గవర్నమెంట్ ఏం చేస్తుంది? పులిహోర పొట్లాలు అవన్నీ రెస్క్యూ ఎఫర్ట్ చేస్తుంది, ఎవరైతే ఎక్కడైనా స్ట్రక్ అయిపోతున్న పీపుల్ని రెస్క్యూ చేయడానికి ట్రై చేస్తుంది కదా. సో ఒకవేళ హెవీ రెయిన్ఫాల్ వల్ల ఇక్కడ ఏమైంది? హర్డిల్ అయిపోయింది. ఓకే, అంటే వాళ్ళు ఆ రెస్క్యూ ఎఫర్ట్స్ చేయలేకుండా అబ్స్ట్రక్ట్ చేసింది. ఓకే, స్టైమీ అంటే ఏంటి? ఏదైనా మన ప్రోగ్రెస్ని మనం ఏదైనా చేయాలి అనుకున్న దాన్ని అబ్స్ట్రక్ట్ చేయడము. ఓకే, నెక్స్ట్ వర్డ్ సబ్టరేనియన్. సబ్టరేనియన్ అంటే ఏంటి? ఎగ్జిస్టింగ్ ఆర్ అకరింగ్ బినీత్ ద ఎర్త్ సర్ఫేస్. ఓకే, భూమి కిందే ఉండేవాటి సబ్టరేనియన్ అంటాము. ఓకే, సినానిమ్స్ అండర్ గ్రౌండ్, బరీడ్ అంటే కదా భూమి కింద ఉండేవి. అండర్ గ్రౌండ్ అన్నా కానీ బరీడ్ అన్నా కానీ. బరీ అంటే ఏంటి? పాతి పెట్టడం, కిందే పాతి పెడతాం కదా. యాంటోనిమ్స్ సర్ఫేస్, అబవ్ గ్రౌండ్, అంతే కదా. భూమి ఇట్లా ఉంది, భూమి కింద ఉన్నప్పుడు అన్ని సబ్టరేనియన్ అంటున్నాము. సో భూమి పైన ఉన్నాయని ఏంటి? సర్ఫేస్. ఇది సర్ఫేస్ అంటాం కదా, పైన ఉన్నది సర్ఫేస్. అండ్ అబవ్ గ్రౌండ్. ఓకే, క్రస్ట్ కూడా అనొచ్చు, ఎందుకంటే క్రస్ట్ అబవ్ లేయరే కాబట్టి. సెంటెన్స్ ద సిటీ హ్యాస్ ఎ నెట్వర్క్ ఆఫ్ సబ్టరేనియన్ టనల్స్ ఫర్ డ్రైనేజ్. అంటే డ్రైనేజ్ నెట్వర్క్ అంతా ఏంటి? అండర్ గ్రౌండ్లో ఉంది అనేసి అంటున్నారు. ఓకే, సబ్టరేనియన్ అంటే ఏంటి? అండర్ గ్రౌండ్. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే టెరేనియన్ అని ఉంది కదా, టెరెయిన్ అంటే మామూలుగా అట్మాస్ఫియర్ బయట ఉండేవన్నీ అనుకోండి. ఓకే, సబ్టరేనియన్ అండర్ వే అంటే అండర్ గ్రౌండ్, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి సక్యులెంట్. సక్యులెంట్ అంటే ఏంటి? జ్యూసీ అండ్ టేస్టీ, అఫెన్ రెఫరింగ్ టు ఫుడ్ ఆర్ ప్లాంట్స్. అంటే ఏవైనా తినే వస్తువులు చాలా టేస్టీగా ఉన్నా, జ్యూసీగా ఉన్నా కానీ దాన్ని సక్యులెంట్ అంటాము. ఓకే, సినానిమ్స్ చూస్తే జ్యూసీ, లష్ అంటే లైక్ రసభరితమైన. ఇప్పుడు మనకు ఫ్రూట్స్ జ్యూసెస్ ఉంటాయి, అవేంటి? జ్యూసీగా ఉంటాయి. కొన్ని ఇప్పుడు కుకుంబర్ ఉంది, అదేంటి? జ్యూసీగా ఉంటుంది. ఓకే, అది కూడా ఒక టైప్ ఆఫ్ ఫుడ్డే కాబట్టి దాన్ని సక్యులెంట్ అంటాము. ఓకే, యాంటోనిమ్స్ ఏమైతే డ్రైగా ఉండడం, జ్యూసీకి
యాంటానిమ్ వర్డ్ డ్రై అండ్ టేస్ట్లెస్గా ఉండడం. ఓకే, టేస్ట్ లేకుండా ఉండడం. ఇక్కడ జ్యూసీ అండ్ టేస్టీ అన్నాం కదా, యాంటానిమ్ అపోజిట్ వర్డ్ ఏమవుతుంది, డ్రై అండ్ టేస్ట్లెస్. సెంటెన్స్ చూడండి, ద స్టీక్ వాస్ కుక్డ్ పర్ఫెక్ట్లీ అండ్ వాస్ ఇంక్రెడిబుల్లీ సక్యులెంట్. అంటే స్టీక్ అంటే మామూలుగా నాన్ వెజ్. ఓకే, అలాంటి స్టీక్స్ అనేవి ప్రిపేర్ చేస్తారు. అది ఎలా ఉందట, ఒక జ్యూసీగా ఉంది అండ్ ఆల్సో టేస్టీగా ఉంది అనేసి అంటున్నారు. ఓకే, సక్యులెంట్. మోస్ట్లీ ఇది ఫుడ్ అండ్ ప్లాంట్స్ని రెఫర్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ వర్డ్ సర్మౌంట్. సర్మౌంట్ అంటే ఏంటి, టు ఓవర్కమ్ ఎ డిఫికల్టీ ఆర్ ఆబ్స్టకిల్. ఓకే, ఏదైనా కానీ ఏమంటే ఎదుర్కోవడం, ఏదైనా డిఫికల్టీని కానీ ఏదైనా ప్రాబ్లమ్ని ఎదుర్కొని రావడాన్ని సర్మౌంట్ అంటాము. ఇప్పుడు మామూలుగా మౌంటైన్ క్లైంబర్స్ ఉంటారు. ఈ మౌంటైన్ ఎవరెస్టే ఉందనుకోండి, ఈ పీక్కి వెళ్ళాలి అంటే ఎన్నో హర్డల్స్ ఉంటాయి. చూడ్డానికి ఇక్కడ ఈజీగా ఉంది కానీ ఎక్కడానికి చాలా ఆబ్స్టకిల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అవన్నీ దాటి రావడం, ఓకే, అవన్నీ సర్మౌంట్ చేయడం. ఓకే, దాన్ని సర్మౌంట్ అంటాం. అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఈ మౌంటైన్ మొత్తం ఎక్కేసి మనం పీక్కి చేరాలి అంటే మనం ఏంటి ఎన్నో ఆబ్స్టకిల్స్ దాటాకే మనకి ప్రోగ్రెస్ వస్తుంది, మనకి అచీవ్మెంట్ అనేది వస్తుంది. దాన్ని ఏమంటున్నాం, ఈ ప్రాసెస్ని సర్మౌంట్ అంటున్నాము. ఓకే, సినానిమ్స్ చూస్తే ఓవర్కమ్, కాంకర్, అంతే కదా. దాటి వెళ్ళడము, అధిగమించడము, ఏదైనా కానీ ప్రాబ్లమ్ని అధిగమించడము, ఫేస్ చేయడము. ఓకే, మనం కూడా చాలా డైలీ లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటాం. నాట్ ఓన్లీ మౌంట్ ఎవరెస్ట్, ఏదైనా ప్రాబ్లమ్ని ఫేస్ చేయడం, సర్మౌంటింగ్. ఓకే, యాంటానిమ్స్ ఏంటి, ఫెయిల్ అవ్వడము, సరెండర్, తెలిసే లైక్ ఆ ప్రాబ్లం ఏదైనా రాగానే ఫెయిల్ అయిపోవడము, ఈజీగా గివిన్ అయిపోవడము. గివిన్ కూడా రాసుకోవచ్చు మనం. ఓకే, గివిన్, గేవ్ అప్. సెంటెన్స్ ఏంటి, షీ మేనేజ్ టు సర్మౌంట్ ఆల్ ద ఛాలెంజెస్ ఇన్ హర్ కెరియర్. అంటే తన లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ తను ఈజీగా దాటేసి ముందుకెళ్ళింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇన్ఫోసిస్ చైర్మనే ఉన్నారు, నారాయణమూర్తి. సో ఆయన కూడా 10,000 తోటే కంపెనీ స్టార్ట్ చేస్తారట. సో ఇప్పుడు ఎంత వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కంపెనీ అయిపోయింది ఇప్పుడు. అంటే ఎన్నో ఛాలెంజెస్ని ఇట్ హ్యాస్ సర్మౌంటెడ్. ఓకే, ఎన్నో డిఫికల్టీస్ని దాటేసి వచ్చింది. ఓకే, నెక్స్ట్ వర్డ్ సర్వే. సర్వే అనే పదం మనం ఊరికే వింటూ ఉంటాం. అంటే ఏంటి, టు ఎగ్జామిన్ ఆర్ ఇన్స్పెక్ట్ కేర్ఫుల్లీ. ఓకే, దేన్నైనా కానీ పరిశీలించేదాన్ని సర్వే అంటాము. ఇప్పుడు మామూలుగా మనకి యాన్యువల్ సర్వేస్ చాలా వస్తాయి. ఓకే, సో అలా మామూలుగా రిపోర్ట్స్ వస్తుంటాయి. అవన్నీ ఏం చేస్తున్నాయి, ఎగ్జామిన్ చేస్తున్నాయి, పరిశీలిస్తున్నాయి. ఇప్పుడు మనకి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అనేది ఉంటుంది. అదేం చేస్తుంది, ఎంతమంది పిల్లల్లో హంటింగ్ అండ్ వేస్టింగ్ అనేది ఉంది, స్టంటింగ్ అండ్ వేస్టింగ్, అంటే పొట్టిగా లైక్ అండర్ వెయిట్ ఎవరున్నారు, లైక్ అసలు న్యూట్రిషన్ లేకుండా ఎవరున్నారు, మనకి మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎంత ఉంది, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎంత ఉంది, ఇవన్నీ హెల్త్కి సంబంధించిన ఆస్పెక్ట్స్. సో ఇవన్నిటి గురించి ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో సర్వే చేస్తారన్నమాట. అంటే ఏంటి, పరిశీలిస్తున్నారు. ఎందుకు, మనం ఎక్కడున్నామో తెలుసుకోవడానికి. ఓకే, మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే పరిశీలించడం, టు ఎగ్జామిన్ ఆర్ ఇన్స్పెక్ట్. సినానిమ్స్ ఏంటి, ఇన్స్పెక్ట్, రివ్యూ. ఓకే, పరిశీలన చేయడము. యాంటానిమ్స్ ఇగ్నోర్ చేయడము, ఓవర్లుక్, వదిలేయడము, అంతే కదా. పరిశీలించడానికి అపోజిట్స్ ఏంటి, ఇగ్నోర్, వదిలేయడం, ఓవర్లుక్, ఇగ్నోర్. సెంటెన్స్, ద ఇంజనీర్స్ సర్వేడ్ ద ల్యాండ్ బిఫోర్ బిగినింగ్ కన్స్ట్రక్షన్స్. ఓకే, అంటే ఏంటి, ల్యాండ్ మామూలుగా ఇంజనీర్స్ కూడా ఒక పని చేయాలి. ఏంటి, ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే ఆ భూమి లైక్ ఎలా ఉంది అనేది పరిశీలిస్తారు, ఎగ్జామిన్ చేస్తారు, సర్వే చేస్తున్నారు. ఇక్కడ కూడా అదే, ఇంజనీర్స్ ఏం చేశారు, ల్యాండ్ అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే ముందు ఆ ల్యాండ్ సర్వే చేశారు, ఇన్స్పెక్షన్ చేశారు, ఎగ్జామిన్ చేశారు. ఇవన్నీ ఒక కోణానికి సంబంధించిన వర్డ్స్. ఓకే, సర్వే అన్న, ఎగ్జామిన్, ఇన్స్పెక్ట్. ఓకే, పరిశీలించడం. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి సస్టైనబుల్. ఇది మనం బాగా వింటున్నాం, సస్టైనబుల్ డెవలప్మెంట్ అని. అంటే ఏంటి, ఏబుల్ టు బి మెయింటైన్డ్ ఆర్ కంటిన్యూడ్ ఓవర్ లాంగ్ టర్మ్. మనకు మామూలుగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఉన్న రిసోర్సెస్, ఈ వాటర్ కానీ మనం ఏవైతే రిసోర్సెస్ వాడుకుంటున్నామో అవన్నీ అంటే ఎక్కువ టర్మ్కి, అంటే ఎక్కువ ఇయర్స్ రావడానికి, నెక్స్ట్ తరాలకు కూడా రావడానికి మనం లైక్ అఫోర్డబుల్గా, రిలయబుల్గా యూజ్ చేస్తూ ఉండాలి. ఓకే, అంటే కొద్దిగా యూజ్ చేయాలి, వేస్ట్ చేయొద్దు అన్నమాట. ఓకే, నెక్స్ట్ తరాలు కూడా దాన్ని యూజ్ చేయాలంటే, నెక్స్ట్ తరాలు అంటే లాంగర్ టర్మ్ కదా, ఎక్కువ ఇయర్స్. ఓకే, అంటే ఏదైనా రిసోర్సెస్ని మనం లైక్ ఎక్కువ రోజులు
ఉంచడానికి మెయింటైన్ చేయడానికి ఉండేదాన్ని సస్టైనబుల్ అంటాము. ఓకే, సుదీర్ఘకాలం నిలిచేవి. సినానిమ్స్ చూడండి, రెన్యూవబుల్, వియబుల్, ఇవన్నీ ఒక్క కోణానికి సంబంధించిన వర్డ్స్. యాంటోనిమ్స్ చూస్తే అన్సస్టైనబుల్, టెంపరరీ, ఓకే అంటే తక్కువ టైం. సెంటెన్స్, ద కంపెనీ అడాప్టెడ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ టు ప్రొటెక్ట్ ద ఎన్వైరన్మెంట్. అంటే ఏంటి, లైక్ లాంగర్ టర్మ్లో ఆ రిసోర్సెస్ ఉండడానికి సస్టైనబుల్ వేస్ వెతుకారన్నమాట. ఓకే, ప్రాక్టీసెస్ని వెతుకారు ఎందుకు, ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ వర్డ్ సికోఫాంట్. సికోఫాంట్ అంటే ఏంటి, ఎ పర్సన్ హూ యాక్ట్స్ ఓవర్లీ ఫ్లాటరింగ్ టు గెయిన్ ఫేవర్. మామూలుగా పొగడతలు బాగా చెప్తా ఉంటారు కదా, అంటే ఎక్కువగా పొగిడేస్తుంటారు. వాళ్ళ నుంచి ఏదైనా పాజిటివ్గా మనకి ఏదైనా కావాలి అంటే వెళ్ళి పొగడతలు చెప్తూ కూర్చుంటారు. సో దాన్నే సికోఫాంట్ అంటాము. ఓకే, సినానిమ్స్ చూడండి, ఫ్లాటరర్. ఫ్లాటర్ అంటే ఇట్లా పొగడతలు చెప్పి వాళ్ళని కుష్ చేసేస్తారన్నమాట, ఆనందం పెట్టేస్తారన్నమాట. టాడీ, ఓకే కూర్చొని పొగడతలు చెప్పేవాడు. ఫ్లాటర్ అన్న, టాడీ అన్న, సికోఫాంట్ అన్న అన్నీ ఒకటే మీనింగ్స్, పొగడతలు చెప్పేవాడు. ఓకే, యాంటోనిమ్స్ ఏంటి, క్రిటిక్, అపోనెంట్, అంతే కదా, పొగడతలు చెప్తాడు. నెక్స్ట్ దానికి అపోజిట్ ఏంటి, క్రిటిక్, అపోనెంట్, ఏది చేసినా వద్దు, బాలేదు అని చెప్పేవాళ్ళు. సెంటెన్స్, ద మేనేజర్ వాజ్ సరౌండెడ్ బై సికోఫాంట్స్ హూ నెవర్ గేవ్ హానెస్ట్ ఫీడ్బ్యాక్స్. మేనేజర్ చుట్టూ ఎవరున్నారట, సికోఫాంట్స్, అంటే ఎప్పుడు పొగడే వాళ్ళే ఉన్నారు. సో ఈ పొగిడే వాళ్ళు ఏంటి, ఏం కరెక్ట్ చేసినా తప్పు చేసినా ఏం చేస్తారు, బాగా చేశారు, పొగిడేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటి, ఒక హానెస్ట్ ఫీడ్బ్యాక్ అనేది రాదు ఏదైనా చేసినప్పుడు. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి టేల్. టేల్ అంటే మామూలుగా ఏంది, తోక కాదు, స్టోరీ. ఓకే, ఈ టేల్ డిఫరెన్స్ ఉంది. TAIL, TAIL అంటే తోక. ఓకే, ఇప్పుడు కుక్క తోక, ఎలుక తోక. ఓకే, TALE ఇక్కడ, TALE అంటే ఏంటి, స్టోరీ. ఓకే, ఏ స్టోరీ ఎస్పెషల్లీ వన్ దట్ ఈస్ ఇమాజినేటివ్ ఆర్ ఎగ్జాగరేటెడ్. ఎగ్జాగరేటెడ్ అనే వర్డ్ మనం ఒకసారి చూసాము. ఎగ్జాగరేటెడ్ అంటే ఏంటి, ఉన్నదానికంటే ఎక్కువ చెప్తుంటే దాన్ని ఎగ్జాగరేషన్ అంటాము. ఓకే, ఒక స్టోరీ చాలా ఇమాజినేషన్, ఒక క్రియేటివిటీ, ఉన్నదానికంటే ఎక్కువ చెప్తున్నారు అంటే లైక్ ఇమాజినేటివ్గా చేయడం అన్నమాట. ఇప్పుడు అల్లావుద్దీన్ ఉంటుంది, అల్లావుద్దీన్లో స్టోరీ ఏంటి, మామూలుగా ఆ మాయా తివాచి పైన ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ వెళ్తూ ఉంటారు, అల్లావుద్దీన్ అండ్ ప్రిన్సెస్ వెళ్తూ ఉంటారు. సో అక్కడ ఏంటి, మాయా తివాచి అంటే మాయా తివాచి అంటే ఏంటి, ఒక టైప్ ఆఫ్ ఒక బ్లాంకెట్ అన్నమాట, ఒక చెద్దర్ టైప్ ఉంటుంది, ఒక రగ్గులాగా, దాని మీద మొత్తం వరల్డ్ అంతా తిరిగి వస్తారు. నిజానికి అలా చేయొచ్చా, చేయలేము. అంటే ఏంటంటే చాలా ఇమాజినేటివ్, ఎగ్జాగరేషన్ అంటే ఎక్కువగా చెప్పడము. ఓకే, ఇమాజినేషన్ ఎక్కువగా చెప్పేయడం. సో దాన్ని ఏంటి, టేల్స్. ఓకే, కథలు. సినానిమ్స్, స్టోరీ, ఫ్యాబుల్, కథ, గాథ. ఫ్యాబుల్ అన్నా కానీ స్టోరీయే. యాంటోనిమ్స్ ఏంటి, ట్రూత్, ఫ్యాక్ట్, ఉన్నది ఉన్నట్టు చెప్పడం. ఓకే, అండ్ ఇక్కడ కథలు చెప్పడం, ఎట్లా చెప్తున్నాము, ఇమాజినేషన్తో చెప్తున్నాము, ఎక్కువ ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నాము. యాంటోనిమ్స్, ట్రూత్ అండ్ ఫ్యాక్ట్ వచ్చాయి. సెంటెన్స్ చూసుకుంటే, ద గ్రాండ్ మదర్ టోల్డ్ ఏ మ్యాజికల్ టేల్ బిఫోర్ బెడ్ టైమ్. అంటే ఏంటి, ఒక మ్యాజికల్ స్టోరీ చెప్పింది చిన్నపిల్లలకి పడుకునే ముందు. ఎవరు, గ్రాండ్ మదరు. ఓకే, నెక్స్ట్ వర్డ్ టెంపరేట్. టెంపరేట్ అంటే ఏంటి, మోడరేట్గా ఉండడము. ఓకే, షోయింగ్ మోడరేషన్ ఆర్ సెల్ఫ్ కన్స్ట్రెయింట్ అంటే ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మిడిల్లో ఉండడమే టెంపరేట్. ఓకే, సినానిమ్స్, మోడరేట్, మైల్డ్, మధ్యస్థంగా ఉండడము. యాంటోనిమ్స్ ఏమవుతాయి, ఎక్స్ట్రీమ్, ఎక్సెసివ్నెస్. ఓకే, ఇది టెంపరేట్ అంటే ఏం గుర్తు రావాలి, మామూలుగా మనం హిస్టరీ బాగా చదువుతుంటే మనకి ఇక్కడ రివిజన్ చేయాలి. ఏంటి, బుద్ధ ఏం చెప్తాడు, లార్డ్ గౌతమ్ బుద్ధ అష్టాంగ మార్గ, ద మిడిల్ పాత్. ఓకే, అదంటే ఏంటి అంటే మనం ఎక్సెసివ్గా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మిడిల్ పాత్లో వెళ్ళాలి, గోల్డెన్ పాత్లో వెళ్ళాలి అనేసి అంటాడు. ఇక్కడ బుద్ధిజం ఇది అష్టాంగ మార్గాన్ని బోధిస్తుంది, అంటే మిడిల్ పాత్ అనేసి. ఓకే, దీనికి కాంట్రాస్ట్గా వచ్చేది ఏంటి, జైనిజం, ఎక్స్ట్రీమిజం అన్నమాట. లైక్ సల్లేఖన వ్రత ఉంటుంది, దాంట్లో ఏం చెప్తారు, ఫుడ్ లేకుండా వాటర్ లేకుండా ఉండడం, అంటే లైక్ డెత్ వరకు అంతే ఉంటారు వాళ్ళు ఫుడ్ లేకుండా. సో ఇది ఎక్స్ట్రీమిజము. ఇక్కడే మనకి యాంటోనిమ్ వస్తుంది చూడండి, ఎక్స్ట్రీమిజం, ఎక్సెసివ్నెస్. ఓకే, మిడిల్ పాత్ ఉండాలి, ఒక మిడిల్ మోడరేషన్లో ఉండాలి, దానికి యాంటోనిమ్. సెంటెన్స్,
హీఈస్ నోన్ ఫర్ హిస్ టెంపరేట్ వ్యూస్ ఇన్ పొలిటికల్ డిబేట్స్. అంటే ఏంటి, ఒక న్యూట్రల్ వ్యూస్ ఇస్తున్నాడు. న్యూట్రల్ నా కానీ మోడరేషనే కదా. ఓకే, న్యూట్రల్ వ్యూస్ ఇస్తున్నాడు పొలిటికల్ డిబేట్స్లో. ఓకే, టెంపరేట్ అంటే అర్థమైంది కదా, ఏంటి, మోడరేట్గా ఉండడం, న్యూట్రల్గా ఉండడం. ఓకే, నెక్స్ట్ వర్డ్ టెంపెస్ట్. టెంపెస్ట్ అంటే ఏంటి, ఎ వాయిలెంట్ స్ట్రోమ్ ఆర్ డిస్టర్బెన్స్. ఓకే, టెంపెస్ట్ అంటే మామూలుగా ఏదైనా కానీ తుఫాన్ వచ్చినా కానీ ఎర్త్క్వేక్ వచ్చినా కానీ అవన్నీ ఏంటి, ఒక వాయిలెంట్ డిస్టర్బెన్సెస్, ఒక వాయిలెంట్ స్ట్రోమ్స్. ఓకే, వాటన్నిటిని టెంపెస్ట్ అంటాము. సినానిమ్స్ చూడండి, స్ట్రోమ్, టర్మాయిల్ మనం రాసుకోవచ్చు. ఎర్త్క్వేక్స్ రాయండి, సునామీస్ రాయండి, అవన్నీ ఒకటే మీనింగ్ వచ్చేవి. తీవ్రమైన తుఫాను, కలకలం. యాంటోనిమ్స్ కామ్, పీస్, అంతే కదా, ప్రశాంతంగా ఉండడం మన యాంటోనిమ్స్ అయిపోతాయి. ఓకే, సెంటెన్స్ చూస్తే ద షిప్ వాస్ కాట్ ఇన్ ఏ టెరిబుల్ టెంపెస్ట్ ఎట్ సీ. అంటే టెరిబుల్ అంటే సీలో ఒక భీకరమైన తుఫాను, ఒక వాయిలెంట్ స్ట్రోమ్ అనేది వచ్చింది అనేసి అంటున్నారు షిప్. ఓకే, నెక్స్ట్ వర్డ్ టెన్యూస్. టెన్యూస్ అంటే ఏంటి, వెరీ వీక్ ఆర్ స్లైట్, ల్యాకింగ్ స్ట్రెంగ్త్ ఆర్ సబ్స్టెన్స్. అంటే ఏంటి, చాలా వీక్గా ఉండడము. ఓకే, బలహీనంగా ఉండడము. సో దాన్ని టెన్యూస్ అంటాము. సినానిమ్స్ వీక్, ఫ్రగైల్. ఓకే, వీక్, ఫ్రగైల్ అంతే, బలహీనంగా ఉండేవి. ఓకే, యాంటోనిమ్స్ ఏమవుతాయి, సాలిడ్గా ఉండడము, స్ట్రాంగ్గా ఉండడము, బలంగా ఉండడము. ఓకే, సెంటెన్స్ హిస్ ఆర్గ్యుమెంట్ వాస్ బేస్డ్ ఆన్ టెన్యూస్ ఎవిడెన్స్ అండ్ ఫెయిల్డ్ టు కన్విన్స్ ద జ్యూరీ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆయన ఎవిడెన్స్ ఎలా ఉందట, చాలా వీక్గా ఉంది. ఓకే, హిస్ ఎవిడెన్స్ వాస్ వీక్ అంటే జ్యూరీని ఒప్పించలేకపోయింది ఆయన ఎవిడెన్స్. ఓకే, బలహీనంగా ఉన్నారు అంటే మనుషులే కాదు, లైక్ మనం చేసే పనులు కూడా ఇప్పుడు బలహీనంగా వీక్గా చేయడం ఏదైనా పని. ఓకే, వీక్, టెన్యూస్ వర్క్ అంటే దాంట్లో అంత స్ట్రెంగ్త్ లేదు, ఒక సబ్స్టెన్స్ లేదు అనుకోండి. ఇక్కడ కూడా అంతే కదా, ఎవిడెన్స్ అంటున్నాము, టెన్యూస్ ఎవిడెన్స్ అంటే వీక్ ఎవిడెన్స్. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి టెపిడ్. టెపిడ్ అంటే ఏంటి, స్లైట్లీ వార్మ్ షోయింగ్ లిటిల్ ఎంతూజియాజం. ఇప్పుడు మామూలుగా ఏదైనా షోకి వెళ్ళామనుకోండి, మనకంతా నచ్చలేదు మూవీ. ఓకే, అప్పుడు ఏంటి, ఎక్కువ ఎగ్జైటెడ్ అయిపోయి ఉంటాం, ఏదో కొంచెం ఓకే లిటిల్ ఎగ్జైట్మెంట్. మనకి ఇష్టం లేని మూవీ మన ఫ్రెండ్స్ పట్టుకెళ్ళారనుకోండి, అప్పుడు అంత ఎగ్జైట్మెంట్ ఉండదు. సో ఇక్కడ లిటిల్ ఎగ్జైట్మెంట్, షోయింగ్ లిటిల్ ఎంతూజియాజం. సో దాన్ని ఇక్కడ కూడా అదే ఇంకోటి ఏముంది ఇక్కడ, స్లైట్లీ వార్మ్ అంటున్నాము. ఓకే, అంత హాట్గా కాదు, అంత కోల్డ్గా కాదు, మిడిల్లో ఉంది అంటే వార్మ్. ఓకే, లిటిల్ ఎంతూజియాజం, స్లైట్లీ వార్మ్. ఓకే, మామూలుగా వార్మ్త్ అని మనకి ఇంగ్లీష్లో యూస్ చేస్తారు. అంటే ఏంటంటే ఎక్కువగా ప్రేమగా ఉండడాన్ని వార్మ్త్ అంటారు అన్నమాట. మామూలుగా మనం గ్రీటింగ్ కార్డ్స్లో చూసుంటాం, వార్మ్త్, బీ వార్మ్త్ అనేసి అలా వస్తుంటాయి. అంటే హ్యాపీగా ఉండడం, కొంచెం ప్రేమ ఎక్కువైనప్పుడు వార్మ్త్ అని యూస్ చేస్తారు. అంటే ఇక్కడ స్లైట్లీ వార్మ్ అంటే లిటిల్ ఎంతూజియాజం. మీకు అర్థమవుతుంది కదా అక్కడ కోఇన్సిడెన్స్, లిటిల్ వార్మ్త్. ఓకే, లిటిల్ ఎంతూజియాజం. ఓకే, సినానిమ్స్ చూడండి, లూక్ వామ్. లూక్ వామ్ అంటే ఏంటి, అటు ఎక్కువగా హాట్గా ఉన్నా అంత కోల్డ్గా కూడా ఉండడం, మిడిల్లో ఉండే వాటర్ని మనం లూక్ వామ్ అంటాం. అర్థమైంది కదా, వామ్త్ అన్నదానికి ఇక్కడ ఇలా సినానిమ్ రాస్తాం మనం. ఇంకోటి చూడండి, అన్ఎంతూజియాస్టిక్, లిటిల్ ఎంతూజియాజం. సినానిమ్లో మనము ఎక్కువగా ఉత్సాహంగా లేరు, అన్ఎంతూజియాస్టిక్. యాంటోనిమ్స్ ఏమైతే హాట్. ఓకే, లూక్ వామ్ అన్నాం అంటే లిటిల్గా వామ్గా ఉంది, ఇక్కడ ఏమవుతుంది, హాట్గా ఉంది, ఎగ్జైటెడ్, బాగా ఉత్సాహంగా ఉండడం. ఇక్కడ అన్ఎంతూజియాస్టిక్ అన్నాం కదా. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి, ద ఆడియన్స్ గేవ్ ఓన్లీ ఎ టెపిడ్ రెస్పాన్స్ టు ద పర్ఫార్మెన్స్. అంటే ఏంటి, ఎక్కువగా ఎగ్జైట్మెంట్ చూపించలేదు ఆడియన్స్. ఓకే, ఏదో చిన్న చిన్నగా చప్పట్లు అక్కడక్కడ వినిపించాయి, దాన్ని ఏమంటారు, టెపిడ్నెస్. ఓకే, టెపిడ్. టెస్టిఫైడ్. ఓకే, టెస్టిఫై అంటే ఏంటి, టు గివ్ ఎవిడెన్స్ యాజ్ ఎ విట్నెస్ ఎస్పెషల్లీ ఇన్ కోర్ట్. మామూలుగా కోర్టులో సాక్ష్యం చెప్తా ఉంటారు కదా, దాన్ని ఏంటి, బోన్ ఉంటుంది కదా కోర్టులో, సో దాంట్లో టెస్టిఫై చేస్తున్నారు అంటే ఏంటి, వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. ఓకే, సినానిమ్స్ విట్నెస్, డిక్లేర్. ఓకే, చెప్పడము. యాంటోనిమ్స్ డినై, నేను చెప్పను, విత్హోల్డ్. డినై అంటే వద్దు అని చెప్పడం, తిరస్కరించడం. విత్హోల్డ్ అంటే దాచిపెట్టడం ఇన్ఫర్మేషన్ని.
ఓకే, టెస్టిఫై చేయడం అంటే ఏంటి, నువ్వు నిజానికి హక్కుతున్నావు, ట్రూత్ఫుల్గా ఉండడం. విట్నెస్ చేయడం అన్నా కానీ, డిక్లేర్ అన్నా కానీ మనం నిజాలే చెప్తాం. సెంటెన్స్ చూడండి, షీ వాస్ కాల్డ్ టు టెస్టిఫై ఇన్ కోర్ట్ అబౌట్ ద ఇన్సిడెంట్. అంటే ఇక్కడ ఏంటి, లైక్ ఆమె కోర్టుకి ఒక విట్నెస్ లాగా వచ్చింది అక్కడ ఏం జరిగిందో చెప్పడానికి. ఓకే, నెక్స్ట్ వర్డ్ థ్రెషోల్డ్. థ్రెషోల్డ్ అంటే మామూలుగా ఒక లిమిట్ అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇది లిమిట్. ఓకే, the point or level at which something begins or changes an entrance or starting point. ఇప్పుడు ఇది ఒక కప్ అనుకోండి, ఇది ఒక థ్రెషోల్డ్ అనుకోండి, దాని లిమిట్ ద పాయింట్ ఆర్ లెవెల్ ఎట్ విచ్ సంథింగ్ బిగిన్స్. సో ఇక్కడ నుంచి ఏదైనా స్టార్ట్ అవ్వడం. ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఇది ఎగ్జాంపుల్ మనకి కరెక్ట్గా అనిపించట్లేదు, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మామూలుగా మనకి ల్యాండ్ రిఫార్మ్స్ వచ్చాయి. ఓకే, సో అండ్ సో టైంలో, సో దానికి ఒక లిమిట్ పెట్టారు. సో ఇంత వాళ్ళ ఒక ఫార్మర్ దగ్గర, ఒక ల్యాండ్ హోల్డర్ దగ్గర ఇంతే ఉండాలి ల్యాండ్ అనేసి మనకు ఒక లిమిట్ పెట్టారు. సో అక్కడ ఏంటి, ఏ పాయింట్, ఒక లెవెల్ అన్నమాట. ఓకే, ఒక లిమిట్ అనేది పెట్టారు. సో ఇంత భూమి లైక్ ఇంతే ఉండాలి. సో ఇప్పుడు జమీందార్ దగ్గర ఎన్నో 100 ఎకరాలు అనేవి ఉన్నాయి. సో ఇంతే ఉండాలి, అంతగానం ఉండొద్దు, అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో అక్కడ ఏం చేస్తున్నారు, ఒక పాయింట్, ఒక లెవెల్ అనేది పెట్టారు. ఓకే, ఎట్ విచ్ సంథింగ్ బిగిన్స్ ఆర్ చేంజెస్. ఓకే, ఎట్ అన్ ఎంట్రన్స్ ఆర్ స్టార్టింగ్ పాయింట్. ఓకే, సినానిమ్స్ చూడండి, ఎంట్రన్స్, లిమిట్. ఓకే, అన్ని అదే వర్డ్స్, లిమిట్ వచ్చింది ఇక్కడ, హద్దు. యాంటానిమ్స్ ఎగ్జిట్, కంక్లూజన్. ఓకే, దీనికి ఎంట్రన్స్ అంటే ఎగ్జిట్, లిమిట్, కంక్లూజన్. ఓకే, సెంటెన్స్ చూసుకుంటే దే వేర్ ఆన్ ద థ్రెషోల్డ్ ఆఫ్ ఎ మేజర్ సైంటిఫిక్ బ్రేక్ త్రూ. అంటే ఏంటి, వాళ్ళు ఏదో కొత్తది ఇనిషియేట్ చేయబోతున్నారు, ఏదో కొత్త స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉన్నారు. ఓకే, థ్రెషోల్డ్ అంటే స్టార్టింగ్ పాయింట్ అనుకోండి, లిమిట్ కూడా వస్తుంది మీనింగ్. ఇంకోటి టిన్సెల్. టిన్సెల్ అంటే ఏంటి, షైనీ డెకరేషన్ యూజ్డ్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ ఫెస్టివల్స్. ఇప్పుడు మామూలుగా మనకి సంక్రాంతి వస్తే ఏం చేస్తాము, ముగ్గులతోటి బాగా డెకరేషన్ చేసేస్తాం. అంటే ఒక ఫెస్టివల్ వచ్చినప్పుడు మనం షైనీ డెకరేషన్స్ అనేవి చేస్తున్నాము. సో దాన్ని ఏమంటాము, టిన్సెల్ అంటాము. సినానిమ్ చూడండి, గ్లిటర్, స్పార్కుల్ అంటే అంతే కదా, మెరుపులతో అలంకరించడం, షైనీగా ఉంటుంది. యాంటానిమ్స్ ప్లెయిన్గా ఉండడం, సింప్లిసిటీ, సింపుల్గా ఉండడం. నాట్ సింపుల్ రాసేయండి, సింప్లిసిటీ పెద్దగా అనిపిస్తే. ఓకే, సాధారణంగా, నిరాడంబరంగా. సెంటెన్స్ ద క్రిస్మస్ ట్రీ వాజ్ బ్యూటిఫుల్లీ డెకరేటెడ్ విత్ లైట్స్ అండ్ టిన్సెల్. ఇప్పుడు క్రిస్మస్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, మామూలుగా క్రిస్టియన్స్ క్రిస్మస్ ట్రీని చాలా ఎన్నో లైక్ ఆ ఫ్రూట్స్ లైక్ బాల్స్ ఉంటాయి, స్టార్స్ పెడతారు, అన్ని షైనీగా పెట్టేస్తారు, అంటే ఫుల్ డెకరేషన్ చేస్తుంటారు. సో ఇక్కడ చూడండి, ఇట్ వాజ్ డెకరేటెడ్ విత్ లైట్స్ అండ్ టిన్సెల్, అంటే ఒక షైనీ డెకరేషన్ అనేది ఫిల్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వర్డ్ టాలరెన్స్. టాలరెన్స్ అంటే ఏంటి, మామూలుగా సహనం అంటాం. ఓకే, టాలరెన్స్, వాళ్ళకి సహనం ఎక్కువరా అంటాం. అంటే ఏంటి, టాలరెంట్, హీఈస్ వెరీ టాలరెంట్ అనేసి. విల్లింగ్నెస్ టు యాక్సెప్ట్ ఆర్ ఎండ్యూర్ డిఫరెన్సెస్ ఆర్ డిఫికల్టీస్. ఇప్పుడు మామూలుగా మనకి ఎక్కువగా కష్టంగా ఉందనుకోండి, ఏదైనా కానీ మనం చాలా టాలరేట్ చేస్తాం, సహనంతో దాన్ని అనుభవిస్తూ వెళ్తూ ఉంటాము. ఓకే, దాన్ని గివప్ చేయం ఈజీగా. నాకు ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు జాబ్ కావాలి, మనకి ఎంత కష్టం వచ్చినా కానీ వీఆర్ ఎండ్యూరింగ్ ఇట్. ఆ డిఫరెన్సెస్, ఆ డిఫికల్టీస్ అన్నిటినీ మనం యాక్సెప్ట్ చేస్తున్నాము. మనకి ఫ్యూచర్లో మంచి జాబ్ వస్తుంది, ఇవన్నీ టాలరేట్ చేస్తే ఈ ఫేజ్ అనేది దాటితే ముందుకెళ్తాము అనేసి. సో అది కూడా మన టాలరెన్సే. ఓకే, సినానిమ్ చూడండి, పేషెన్స్, యాక్సెప్టెన్స్, సహనం, సహిగ్నత. ఓకే, యాంటానిమ్స్ ఇంటాలరెన్స్, బియాస్. ఓకే, పక్షపాతం ఉండడము, అసహనంగా ఉండడము, ఇంటాలరెన్స్, బియాస్. సెంటెన్స్ ఏ పీస్ఫుల్ సొసైటీ ఈజ్ బిల్ట్ ఆన్ మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ టాలరెన్స్. ఓకే, ఇప్పుడు ఒక పీస్ఫుల్ సొసైటీలో మనకి మామూలుగా ఇప్పుడు హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, సిక్స్, ఈసాయి, వీళ్ళందరూ ఉన్నారు కదా. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు హిందూ ముస్లిం బాయి అంటేనే కుదురుతుంది, అంటే ఒక టాలరెన్స్ అనేది ఉండాలి. వీ నీడ్ టు యాక్సెప్ట్ ఆర్ ఎండ్యూర్ డిఫరెన్సెస్. అంటే ఇప్పుడు కల్చరల్ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి, దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడే మన సొసైటీ అనేది పీస్ఫుల్గా ఉంటుంది అనేసి ఇక్కడ సెంటెన్స్. ఓకే, నెక్స్ట్ వర్డ్ ట్రాన్సెండ్. ట్రాన్సెండ్ అంటే ఏంటి, టు గో బియాండ్ లిమిట్స్ ఆర్ టు సర్పాస్. ఓకే, లిమిట్ దాటి వెళ్ళడం, అంటే నెగిటివ్ వేలో కాదు, పాజిటివ్గానే
ట్రాన్సెండింగ్, సర్పాసింగ్. ఓకే, లైక్ ఇప్పుడు ఏదైనా కానీ మౌంటైన్స్ ఉన్నాయనుకోండి, ఏదైనా ఇప్పుడు మాలవత్ పూర్ణ ఉంది, చిన్న ఏజ్లోనే ఎంతో సాధించేసింది, అంటే బియాండ్ లిమిట్స్, అంటే బియాండ్ కెపాసిటీ వెళ్ళింది అన్నమాట తను. ఓకే, అది ఒక టైప్ ఆఫ్ మంచి థింగ్, అంటే బియాండ్ లిమిట్స్ వెళ్ళి చిన్న ఏజ్లోనే మౌంట్ ఎవరెస్ట్ని క్లైమ్ చేసింది. సో అది ట్రాన్సెండ్, అలా కూడా యూస్ చేస్తాం. సినానిమ్స్ చూస్తే సర్పాస్, ఎక్సీడ్, దాటిపోవడం, మించి ఉండడం. ఓకే, యాంటోనిమ్స్ ఏమైతే ఫాల్ బిహైండ్, ఫెయిల్. ఓకే, సెంటెన్స్ హీస్ ఆర్ట్ ట్రాన్సెండ్స్ కల్చరల్ బౌండరీస్ అండ్ స్పీక్స్ టు ఆల్. అంటే ఆయన ఆర్ట్, ఇక్కడ మామూలుగా పెయింటింగ్ అనుకోండి, ఆయన పెయింటింగ్ ఎలా ఉందట అంటే దానికి ఒక కల్చరల్ బౌండరీ అనేది లేదు, అంటే అన్ని కల్చరల్ బౌండరీస్ దాటేసి అందరికీ అర్థమయ్యేలాగా ఉంది ఆయన ఆర్ట్. ఓకే, మామూలుగా ట్రాన్సెండ్ అంటే ఇప్పుడు ఏంటి, దాటడం. ఓకే, టు గో బియాండ్ లిమిట్స్, సర్పాస్. ఓకే, దాటిపోవడము, మించిపోవడము. ఓకే, నెక్స్ట్ వర్డ్ ట్రెమెండియస్. ట్రెమెండియస్ అంటే ఏంటి, వెరీ గ్రేట్ ఇన్ అమౌంట్, స్కేల్ ఆర్ ఇంటెన్సిటీ. వెరీ గ్రేట్, ఇక్కడ చూడండి విపరీతమైన. ట్రెమెండియస్ అంటే ఏంటి, విపరీతమైన, ట్రెమెండియస్ సక్సెస్ అంటాం. అంటే ఏంటి, ఎక్కువగా సక్సెస్ రావడం, వెరీ ఎక్కువగా. ఓకే, ట్రెమెండియస్, ఇట్ వాస్ ఎ ట్రెమెండియస్ మ్యాచ్, ఇట్ వాస్ అన్ ట్రెమెండియస్. ఓకే, సక్సెస్. ఓకే, హ్యూజ్, అతిపెద్ద, ఎనార్మస్ అనేవి సినానిమ్స్ అవుతాయి. యాంటోనిమ్స్ ఏంటి, టైనీ, ఇన్సిగ్నిఫికెంట్ అంటే చిన్నది. వెరీ గ్రేట్ అన్నాము, వెరీ గ్రేట్ ఇన్ అమౌంట్. ఓకే, టైనీ, ఇన్సిగ్నిఫికెంట్ అంటే అంత ఇంపార్టెంట్ కానిదన్నమాట. సెంటెన్స్ షీ మేడ్ ఎ ట్రెమెండియస్ ఎఫర్ట్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఆన్ టైమ్. అంటే తను పెద్ద ఎక్కువగా ఎఫర్ట్స్ అనేది పెట్టింది. ట్రెమెండియస్ ఎఫర్ట్, వెరీ గ్రేట్ ఎఫర్ట్. ఓకే, నెక్స్ట్ వర్డ్ ట్రస్ట్. ట్రస్ట్ అంటే ఏంటి, నమ్మకము. ఫిమ్ బిలీఫ్ ఇన్ సమ్వన్స్ రిలయబిలిటీ ఆర్ ట్రూత్. ఒకరి మీద నమ్మకం ఉండడాన్ని ట్రస్ట్ అంటాము. సినానిమ్స్ ఏమవుతాయి, ఫెయిత్, కాన్ఫిడెన్స్, విశ్వాసము, నమ్మకము, లైక్ ఇలాంటి పదాలే, ఫెయిత్, కాన్ఫిడెన్స్. యాంటోనిమ్స్ డౌట్ ఉండడం, డిస్ట్రస్ట్. డిస్ట్రస్ట్ అంటే ఏంటి, నమ్మకం లేకపోవడం. సెంటెన్స్ ఇట్ టేక్స్ ఇయర్స్ టు బిల్డ్ ట్రస్ట్ బట్ ఓన్లీ మూమెంట్స్ టు బ్రేక్ ఇట్. అంటే ఏంటి, ఒక ట్రస్ట్ని మనం, ఒక ఇద్దరి మధ్య ట్రస్ట్ అనేది బిల్డ్ అవ్వడానికి ఎన్నో ఇయర్స్ పడుతుంది, కానీ దాన్ని బ్రేక్ చేయడానికి నిమిషాలు కూడా పట్టవు అనేసి అంటున్నారు. ట్రస్ట్ అంటే మనకు తెలిసిందే నమ్మకం. ఓకే, నెక్స్ట్ వెనరబుల్. వెనరబుల్ అంటే ఏంటి, కమాండింగ్ రెస్పెక్ట్ డ్యూ టు ఏజ్, విజ్డమ్ ఆర్ క్యారెక్టర్. అంటే ఆయనకున్న ఏజ్, ఇప్పుడు మామూలుగా ముసలి వాళ్ళు ఉన్నారు, ఏజ్కి, వాళ్ళకున్న నాలెడ్జ్కి అండ్ వాళ్ళ క్యారెక్టర్, అంటే మంచి మోరల్ క్యారెక్టర్స్ ఉన్న, మంచి వాల్యూస్ ఉన్న క్యారెక్టర్, ఇవన్నిటిని చూసి రెస్పెక్ట్ ఇస్తున్నాము ఒక పర్సన్కి అంటే వాళ్ళని వెనరబుల్ అంటాము. ఓకే, ఏజ్, విజ్డమ్ అండ్ క్యారెక్టర్, ఈ మూడింటిని చూసి ఒక పర్సన్కి మనం రెస్పెక్ట్ ఇస్తున్నామంటే ఏమంటాం, వెనరబుల్. ఓకే, సినానిమ్స్ ఏంటి, వెనరబుల్కి రెస్పెక్టెడ్, హానర్డ్, గౌరవనీయమైన. ఓకే, యాంటోనిమ్స్ ఏమైతే డిస్రెప్యూటబుల్. రెప్యూటబుల్, ఇక్కడ రెప్యూటెడ్ అనొచ్చు, డిస్రెప్యూటెడ్, డిస్హానర్డ్ అంటే రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళకి అంతే అంటాం కదా. యాంటోనిమ్స్ అవమానించబడిన, అపఖ్యాతి గల. ఓకే, సెంటెన్స్ ద వెనరబుల్ ప్రొఫెసర్ వాస్ అడ్మైర్డ్ బై జనరేషన్స్ ఆఫ్ స్టూడెంట్స్. అంటే ఇక్కడ ఏంటి, వెనరబుల్ ప్రొఫెసర్ అంటే ఎంతో నాలెడ్జ్ ఉన్న ప్రొఫెసర్. ఓకే, అలా అంత నాలెడ్జ్ ఉండడం వల్ల మనకు ఆటోమేటిక్గా రెస్పెక్ట్ వచ్చేస్తుంది. సో ఆ రెస్పెక్ట్ని ఎన్నో తరాల స్టూడెంట్స్ రెస్పెక్ట్ అనేది ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం సర్వేపల్లి రాధాకృష్ణన్కి ఇస్తాం ఇప్పటికి. సో ఆయనకి లైక్ మనం ఆ వెనరబుల్ ప్రొఫెసర్, ఆ వెనరబుల్ టీచర్ మెమొరీతోటే కదా మనం ఇప్పుడు టీచర్స్ డే చేసుకునేది. అంటే మనం ఇంకా ఆయనను ఒక వెనరబుల్ లాగానే చూస్తున్నాం. అంటే ఏంటి, వీఆర్ గివింగ్ రెస్పెక్ట్ ఫర్ హీస్ విజ్డమ్. ఓకే, నెక్స్ట్ వర్డ్ వెనరేట్. వెనరేట్ అంటే టు డీప్లీ రెస్పెక్ట్ ఆర్ రెస్పెక్ట్ సమ్మన్. వెనరబుల్, వెనరేట్. ఓకే, వెనరేట్ అంటే రెస్పెక్ట్ ఇవ్వడము, వెనరబుల్ అంటే పర్సన్. మనం ఏ పర్సన్కి అయితే రెస్పెక్ట్ ఇస్తున్నామో వాళ్ళని వెనరబుల్ అన్నాం. వెనరేట్ అంటే రెస్పెక్ట్ ఇవ్వడము. ఓకే, సినానిమ్స్ రెస్పెక్ట్, పూజించడము. యాంటోనిమ్స్ డిస్రెస్పెక్ట్, డిస్హానర్, మనకు తెలిసినవి ఇవి. సెంటెన్స్ ఏమైంది, మెనీ కల్చర్స్ వెనరేట్ దేర్ యాన్సిస్టర్స్ త్రూ రిచువల్స్ అండ్ ప్రేయర్స్. ఇక్కడ ఏమి,
ఎన్నో కల్చర్స్ వాళ్ళ యాన్సిస్టర్ పూర్వీకులను రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు, వెనరేట్ చేస్తూ ఉంటారు. ఓకే, రెస్పెక్ట్, వెనరేట్ దేర్ యాన్సిస్టర్స్ త్రూ రిచువల్స్. అంటే రిచువల్స్ అంటే ఏదైనా ప్రాక్టీసెస్ బట్టి. మనం ఇప్పుడు మామూలుగా ఒక ఇయర్లో, మనం తెలంగాణలో అయితే ఇయర్ అంతా మొత్తం ఇయర్లో ఒక రోజు కూర్చొని వాళ్ళకి రిచువల్స్ చేస్తూ ఉంటారు. సో ఏంటి అక్కడ మనం వీఆర్ రెస్పెక్టింగ్ దెమ్, వీఆర్ వెనరేటింగ్ దెమ్. ఓకే, నెక్స్ట్ వర్డ్ వెంచర్. వెంచర్ అంటే ఏంటి? ఎ రిస్కీ ఆర్ డేరింగ్ జర్నీ ఆర్ బిజినెస్ యాక్టివిటీ. సో రిస్కీకి మనకి ఇక్కడ 2 పదాలు ఉన్నాయి, ఒక రిస్కింగ్ ఆర్ డేరింగ్ జర్నీ. ఓకే, మామూలుగా బిజినెస్ అనేది కూడా ఒక రిస్కీ జర్నీ, అంతే కదా. బిజినెస్లో మనకి లైక్ మంచిగా అవ్వచ్చు, చెడుగా కూడా వచ్చు, ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు, అంటే ఒక రిస్కీ జర్నీ ఆర్ బిజినెస్ యాక్టివిటీ. సో దాన్ని ఏమంటాము? వెంచర్. ఓకే, సినానిమ్స్ ఏంటి? అండర్టేక్, ఇనిషియేటివ్, సాహసం. ఇనిషియేటివ్ అంటే ఏదైనా స్టార్ట్ చేయడము, ఆ స్టార్ట్ చేసినప్పుడు మనకి సక్సెస్ అన్న రావచ్చు, ఫెయిల్ అన్న అవ్వచ్చు. సో సేమ్ మీనింగే వస్తుంది అవి కూడా. యాంటానిమ్స్ విత్డ్రా, హెజిటేట్. అంటే ఏంటి? ముందుకు వెళ్ళకుండా అక్కడనే లైక్ వెళ్ళకుండా ఉండడం, విత్డ్రా, ఆపేయడం అక్కడనే మిడిల్లో, వెనకడుగు వేయడం అన్నమాట. ఇక్కడ ఏంటి? ముందుకు వెళ్ళడం, వెంచర్. రిస్కింగ్ జర్నీ అంటున్నాం, జర్నీ అంటే సాగుతూనే ఉండేది కదా, ఆపేస్తున్నాం మిడిల్లో, ఇక్కడ అంటే విత్డ్రాయింగ్. ఓకే, హెజిటేట్, సందేహపడ్డం, ఇనిషియేటివ్ తీసుకున్నా వద్దా, స్టార్ట్ చేయన్నా వద్దా. ఓకే, సెంటెన్స్ చూడండి, షీ డిసైడెడ్ టు వెంచర్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ ఎంటర్ప్రినర్షిప్. అంటే ఏంటి? తను ఎంటర్ప్రినర్షిప్లో ఆ రిస్కీ అండ్ డేరింగ్ జర్నీలోకి ఎంటర్ అవ్వాలి అని డిసైడ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వర్డ్ విండికేట్. విండికేట్ అంటే ఏంటి? టు క్లియర్ సమ్ వన్ ఆఫ్ బ్లేమ్ ఆర్ సస్పిక్షన్. అంటే మామూలుగా ఏంది? వాళ్ళు చేసింది తప్పు అని వాళ్ళ మీద బ్లేమ్ పడింది అనుకోండి. మూవీస్లో చూస్తూ ఉంటాం, వాళ్ళ ఫాదర్ మీద తప్పు పేరు ఉంది అని చెప్పేసి, తప్పు పేరుతోటి ఇలా అయ్యిందని చెప్పేసి కొడుకు వచ్చి ఏం చేస్తారు, లైక్ ఆయన చేసింది తప్పు కాదు, కరెక్ట్, ఇలా ఫ్రేమ్ చేశారని చూపిస్తారు కదా. సో అదేంటి? విండికేట్ అంటే ఏంటి? ఆయన పేరు మీద ఉన్న ఆయన తప్పు పేరు అనేది చెడిపేస్తున్నారు ఇక్కడ. టు క్లియర్ సమ్వన్ ఆఫ్ బ్లేమ్, వాళ్ళ మీద ఉన్న నిందని, సస్పిక్షన్ అంతా క్లియర్ చేస్తున్నారు. సినానిమ్స్ చూస్తే జస్టిఫై, ఎగ్జానరేట్ అంటే ఏంటి? నిర్దోషిగా సాబీతు చేయడం. ఓకే, యాంటానిమ్స్ అక్యూజ్, బ్లేమ్, అంతే కదా. ఇక్కడ నిర్దోషి అంటున్నాము, దానికి అపోజిట్ ఏంటి? అక్యూజ్ చేయడము, బ్లేమ్ చేయడం, నిందించడం. సెంటెన్స్, న్యూ ఎవిడెన్స్ హెల్ప్డ్ విండికేట్ ద రాంగ్లీ అక్యూజ్డ్ మ్యాన్. అంటే ఒక ఆయన రాంగ్గా లైక్ దోషి అయ్యాడు, సో కొత్త ఎవిడెన్స్ వల్ల ఏమైందని నిర్దోషి అని రుజువు అయ్యింది. ఓకే, నెక్స్ట్ వర్డ్ వర్చువాసో. వర్చువాసో అంటే ఏంటి? ఎ పర్సన్ హైలీ స్కిల్డ్ ఇన్ అ పర్టికులర్ ఆర్ట్, ఎస్పెషల్లీ మ్యూజిక్. సో ఏదైనా ఒక పర్సన్ ఆర్ట్ కేటగిరీలో మంచి హై స్కిల్డ్ ఉంటే వాళ్ళని వర్చువాసో అంటారు. అది ఎస్పెషల్లీ ఆ ఆర్ట్ ఏంటి అంటే మ్యూజిక్లో ఎక్కువగా స్కిల్డ్ ఉంటే వాళ్ళని వర్చువాసో అంటారు. సినానిమ్స్ చూడండి, ఎక్స్పర్ట్, మేస్ట్రో. ఓకే, యాంటానిమ్స్ అమెచ్యూర్, నోవైస్. అమెచ్యూర్ అన్నా కానీ నోవైస్ అన్నా కానీ ఏంటి? కొత్త, ఆ స్కిల్కి కానీ ఆ ఆర్ట్కి కానీ ఏదైనా పనికి కానీ కొత్తగా ప్రారంభించే వాళ్ళని నోవైస్ అండ్ అమెచ్యూర్స్ అంటాము. సెంటెన్స్ చూడండి, ద యంగ్ పియానిస్ట్ ప్లేడ్ లైక్ ఏ సీజన్డ్ వర్చువాసో. అంటే ఎంతో స్కిల్డ్ ఉన్న పర్సన్ లాగా మ్యూజిక్లో ఆయన ప్లే చేస్తాడట పియానోని. ఓకే, నెక్స్ట్ వర్డ్ వొకేషన్. వొకేషన్ అంటే ఏంటి? ఏ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ సూటబిలిటీ ఫర్ ఎ పర్టికులర్ కెరియర్ ఆర్ ఆక్యుపేషన్. ఓకే, ఏదైనా కానీ ప్రొఫెషన్కి గట్టిగా ఇది నాకే సూట్ అయ్యేది అనే ప్రొఫెషన్ అని ఉంటుంది కదా, సో దాన్ని వొకేషన్ అంటాము, నాట్ వెకేషన్. వెకేషన్ కన్ఫ్యూజ్ అవ్వకండి. వెకేషన్ అంటే ఏంటి? సెలవు. వెకేషన్ వెళ్ళడం, ఇప్పుడు మారిషస్కి వెళ్ళడం, ఇవన్నీ వెకేషన్స్ అంటే ఒక హాలిడే తీసుకోవడము. ఓకే, ఇక్కడ మనం వీఆర్ టాకింగ్ అబౌట్ వొకేషనల్ ట్రైనింగ్ అంటాము. వొకేషనల్ ట్రైనింగ్ అంటే ఏంటి? ఒక పర్టికులర్ జాబ్ కోసం మనం ట్రైన్ అవుతూ ఉండడము. ఓకే, ఇక్కడ కూడా మనం వొకేషన్ అని అంటున్నాం. అంటే ఏంటి? ఒక పర్టికులర్గా ఒక కెరియర్, ఒక జాబ్, ఒక ఆక్యుపేషన్ కోసం వెళ్ళడం. సినానిమ్స్ చూస్తే కాలింగ్, ప్రొఫెషన్. కాలింగ్ అంటే ఏంటి అంటే మామూలుగా అంటారు కదా, ఇదే నా కాలింగ్ అనేసి మోస్ట్లీ మనకి వినిపిస్తుంటాయి. అంటే ఏంటి? లైక్ ఇది నాకు ఫీల్ అవుతుంది, లైక్ నాకు ఇది కరెక్ట్. ఇప్పుడు మనం అనుకుంటాం మనకి గవర్నమెంట్ జాబ్ కావాలి,
నేను ఒక ఐఏఎస్ అవ్వాలి, నేను ఒక ఐపీఎస్ అవ్వాలి అంటే ఏంటి, అది నా కాలింగ్, నా సూటబిలిటీ, నేను సూటబుల్ అవుతాను, నేను ఆ కెరియర్ సాధించగలుగుతాను, నా కెరియర్ నాకు సూట్ అవుతుంది. సో అక్కడ మనం కాలింగ్ అని యూజ్ చేస్తాం. ప్రొఫెషన్, ఆక్యుపేషన్ కూడా రాసుకోవచ్చు ఇక్కడ, రైట్. ఆక్యుపేషన్ టు, ఒకవేళ మీకు కాలింగ్ అనేది కన్ఫ్యూజింగ్గా ఉంది అంటే రైట్ ప్రొఫెషన్ అండ్ ఆక్యుపేషన్. యాంటోనిమ్స్ హాబీ, డిసింట్రెస్ట్. ఓకే, అది ఆక్యుపేషన్ వేరు, మళ్ళీ హాబీ వేరు. హాబీ అంటే ఏంటి, మనకి ఏం మామూలుగా ఫ్రీగా ఉన్నప్పుడు ఏదైనా చేస్తుంటే దాన్ని హాబీ అంటాం కదా. సో ఆక్యుపేషన్ అండ్ హాబీ ఆర్ డిఫరెంట్. డిసింట్రెస్ట్ సెంటెన్స్ చూడండి, టీచింగ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ జాబ్ ఫర్ హర్, ఇట్స్ ఎ వొకేషన్. అంటే అదొక స్ట్రాంగ్, అంటే అక్కడ లైక్ ఒక మంచి కెరియర్ ఉన్నట్టు, ఆ కెరియర్ తనకు సూట్ అవుతున్నట్టు. ఓకే, స్ట్రాంగ్ ప్రొఫెషన్ అనుకోండి, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ జాబ్, ఇట్ ఈస్ ఎ ప్రొఫెషన్. ఓకే, ఇట్ ఈస్ ఎ వొకేషన్. ఓకే, నెక్స్ట్ వర్డ్ వ్యాండర్. వ్యాండర్ అంటే ఏంటి, అటు ఇటు తిరుగుతూ ఉంటే దాన్ని వ్యాండర్ అంటాము. టు మూవ్ అరౌండ్ ఎయిమ్లెస్లీ ఆర్ వితౌట్ ఎ ఫిక్స్డ్ కోర్స్. ఓకే, వ్యాండర్ అంటే ఏంటి, ఒక ఫిక్స్డ్ కోర్స్, అంటే ఒక డిటర్మైన్డ్ వే లేకుండా అటు ఇటు వెళ్తూ ఉంటే దాన్ని ఏమంటాం, వ్యాండర్. మామూలుగా ఇప్పుడు రివర్స్ ఎట్లా స్టార్ట్ అవుతాయి, వ్యాండర్. మియాండరింగ్ అంటాం మామూలుగా ఇంగ్లీష్లో అయితే. ఏంటి, రివర్ కోర్స్ ఇలా చూపిస్తాము. సో ఇక్కడ ఏంటి, రివర్ ఈస్ మియాండరింగ్. మియాండరింగ్ అంటే ఏంటి, వ్యాండర్, ఒక ఏం లేకుండా వెళ్తూ ఉంటుంది. ఓకే, మీనింగ్ కూడా చూడండి, టు మూవ్ అరౌండ్ ఎయిమ్లెస్లీ ఆర్ వితౌట్ ఎ ఫిక్స్డ్ కోర్స్. సినానిమ్స్ రోమ్, మియాండర్. ఇక్కడ చూడండి, మియాండర్ అనియమితంగా సంచరించడం, తిరగడము. యాంటోనిమ్స్ ఏమైతే, స్టే, అక్కడే ఉండడం, తిరగకుండా. ఫోకస్, స్థిరంగా ఉండడం, ఫోకస్ అంటే అంతే కదా. వ్యాండర్ అంటే ఏంటి, పిచ్చి పిచ్చిగా తిరిగేస్తుండడం, ఫోకస్డ్గా ఉండడం. సెంటెన్స్, హీ లవ్డ్ టు వ్యాండర్ త్రూ ద ఫారెస్ట్ ఎంజాయింగ్ నేచర్ అండ్ పీస్. అంటే నేచర్స్ పీస్. సో ఫారెస్ట్లో అలా తిరుగుతూ ఉండడం ఆయనకి ఇష్టం అట. ఓకే, నెక్స్ట్ వర్డ్ వెల్టర్. వెల్టర్ అంటే ఏంటి, ఏ కన్ఫ్యూజ్డ్ మాస్ ఆర్ జంబుల్ డిసార్డర్. ఇప్పుడు మామూలుగా ఏదైనా స్టాంపేడ్ కానీ ఏదైనా అయినప్పుడు ఏమవుతుంది, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అటు ఇటు, అంటే ఒక కేయాస్, అంటే ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో తిరుగుతూ ఉంటారు. మాస్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక కన్ఫ్యూజ్డ్ పీపుల్ అటు ఇటు తిరగడం, జంబుల్ అవ్వడము. ఓకే, ఒక డిసార్డర్, ఒక ఆర్డర్లో లేకపోవడము, దాన్ని వెల్టర్ అంటాం. ఇప్పుడు బస్సు ఉందనుకోండి, బస్సు మామూలుగా ఆర్డర్లో ఎక్కితే లైన్ గట్టి ఎక్కుతాము, అలా ఎక్కకుండా మామూలుగా ఒక్కొక్కసారి ఏమవుతుంది, గుంపు గుంపు వెళ్ళిపోతారు, వాళ్ళు ఎక్కరు, మనం ఎక్కాము. సో అదేంటి, వెల్టర్. అంటే ఒక కన్ఫ్యూజ్డ్ మాస్ ఆర్ జంబుల్డ్ మాస్, ఒక డిసార్డర్డ్ మాస్. ఓకే, సినానిమ్స్ చూడండి, క్యావోస్, టర్మాయిల్, గందరగోళం, బెస్ట్, కలకలం, అంతే కదా. బస్సు ఎక్కేటప్పుడు ఎలా అవుతుంది, ఒక ఆర్డర్, ఒక లైన్ లేకపోతే గందరగోళంగానే ఉంటుంది, వెల్టర్డ్ సిచ్యువేషన్లో ఉంటాము. యాంటోనిమ్స్ ఏమవుతాయి, ఆర్డర్, క్లారిటీ, ఒక క్రమము, ఒక పద్ధతి అనేది ఉంటుంది. సెంటెన్స్, ఆఫ్టర్ ద స్ట్రోమ్ ద మార్కెట్ వాస్ ఇన్ ఎ వెల్టర్ ఆఫ్ కన్ఫ్యూషన్. ఆ స్ట్రోమ్ తర్వాత మార్కెట్ ఎలా ఉందంటే కన్ఫ్యూజ్డ్, పీపుల్ అంతా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ వర్డ్ రై. రై అంటే ఏంటి, షోయింగ్ డ్రై, మాకింగ్ ఆర్ ఐరనిక్ హ్యూమర్, ట్విస్టెడ్ ఎక్స్ప్రెషన్ ఎస్పెషల్లీ ఆఫ్ ద ఫేస్. మామూలుగా ఫేస్లో మూతి తిప్పుకుంటూ ఉంటారు కదా, అంటే ఏంటి, లైక్ మాక్ చేస్తూ ఉంటాడు, ఎగతాళి చేయడము, అంటే ముఖం తిప్పుకుంటూ ఉంటారు దానికి రిప్లైగా. సో దాన్ని రై అంటాము. సినానిమ్స్ ఐరనిక్, సర్కాస్టిక్, ట్విస్టెడ్, వ్యంగ్యంగా, వక్రీకృతంగా. ఇది కరెక్ట్ వర్డ్, వక్రీకృతంగా అనేది. ఓకే, మూతి తిప్పుకోవడం అన్నమాట రై అంటే, నథింగ్ బట్. యాంటోనిమ్స్ సిన్సియర్, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడము. ఓకే, సెంటెన్స్, హీ గేవ్ ఎ రై స్మైల్ వెన్ ఆస్క్డ్ అబౌట్ హిస్ ఫెయిల్డ్ అటెంప్ట్. ఇట్లా ఏదో నవ్వేసి పక్కన పెట్టాడు, రైస్ ఒక సర్కాస్టిక్ స్మైల్ ఇచ్చాడు, ఒక సిన్సియర్గా ఇవ్వకుండా. ఓకే, నెక్స్ట్ యాన్. యాన్ అంటే ఏంటి, టు హ్యావ్ ఎన్ ఇంటెన్స్ లాంగింగ్ ఫర్ సంథింగ్. అంటే ఇప్పుడు మామూలుగా నేను ఒక కేక్ తినాలి అనుకున్నాను అంటే ఏంటి, ఐ హ్యావ్ ది డిజైర్ టు ఈట్ దట్ కేక్. ఓకే, అంతే. టు ఇంటెన్స్ లాంగ్, తినాలి అనిపిస్తుంది కదా, సో దాన్ని ఏంటి, యానింగ్ అంటాము. ఏదైనా దానికోసం వేచి ఉండడము, ఆగుతూ ఉండడం, దాన్ని యానింగ్ అంటాము. ఇక్కడ చూడండి, డిజైర్, క్రేవ్, తీవ్ర ఆకాంక్ష, కోరిక అనుకోండి, ఎక్కువగా కోరిక. యాంటోనిమ్స్ డిస్లైక్, రిజెక్ట్. ఓకే,
సెంటెన్స్ ఏమైంది ఇక్కడ, షీ యాన్డ్ టు విజిట్ హర్ చైల్డ్హుడ్ హోమ్ ఎట్ లాస్ట్ టైం అంటే ఎప్పటి నుంచో కోరిక ఉందన్నమాట వాళ్ళ చైల్డ్హుడ్ హోమ్ చిన్నప్పటి ఇల్లుని చూడాలి అనేసి. ఓకే, సో దీంతో మన సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అయిపోయినాయి. మనం ఇప్పటి వరకు 333 వర్డ్స్ కంప్లీట్ చేసాము. దాంట్లో మనము ఆ 333 వర్డ్స్ అనేవి ఏంటి, మళ్ళీ దే ఆర్ ద మోస్ట్ రిపీటెడ్ సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్, మోస్ట్ రిపీటెడ్ అయిన వర్డ్స్. సో దాంట్లో మనం సినానిమ్స్ అయిపోయాయి అండ్ యాంటోనిమ్స్ కూడా కంప్లీట్ చేసాము అండ్ ఆల్సో సెంటెన్సెస్ కూడా ప్రతిదానికి కంప్లీట్ చేస్తాము. సో దీంతో ఈ సిరీస్ అయిపోయింది. సో నెక్స్ట్ క్లాసెస్లో మనం స్పాటింగ్ ద ఎర్రర్స్ అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కంప్లీట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.